సల్కం చెరువులో ఓవైసీ కాలేజీ 2012లో వ్యవసాయ భూమి బీజేపీ ఆసక్తికర ట్వీట్. బీజేపీగా వదిలిపెట్టలేదు, బీజేపీ వదిలిపెట్టదు. ఏమైందంటే ఫోటోలు 2012లో ఎట్లుండే సల్కం చెరువు, ఇప్పుడు 2024లో సల్కం చెరువు ఎట్లుందని ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఆ సల్కం చెరువులో ఓవైసీ బ్రదర్స్ యొక్క కాలేజీలు, స్కూళ్లు అక్కడనే ఉన్నాయి. సో వాటి మీద చర్యలు తీసుకోవాలనేది భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్, డిమాండ్. మొత్తానికైతే సల్కం చెరువులో ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా మహిళా కాలేజీని నిర్మించారు. ఆ ఆరోపణలు చాలా వస్తున్నాయి. మరి ఎందుకు ఆ యొక్క ఓవైసీల కాలేజీకి సంబంధించిన కాలేజీని ఎందుకు కూల్చడం లేదు అని చెప్పేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దానికి సంబంధించిన సోషల్ మీడియాలో దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్, దానికి సంబంధించిన 2012లో ఎట్లున్నది, 2024లో ఎట్లున్నది అనేది గూగుల్ మ్యాప్ లో క్లియర్ గా కనబడేటట్టు ట్విట్టర్ వేదిక అంటే ఎక్స్ వేదికగా అది పోస్ట్ చేసింది. 2012లో వ్యవసాయ భూమి నుంచి 2024లో ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజీ వరకు అన్ని గూగుల్ మ్యాప్ ఫోటోలను వివరించింది. ప్రతి ఫోటో ఉన్నది. ఫాతిమా ఓవైసీ AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె అని తెలిపింది. ఫాతిమా ఓవైసీ అనడామే అక్బరుద్దీన్ బిడ్డనట. ఈ సల్కం చెరువులో ఓవైసీ కాలేజీపై రేవంత్ ప్రభుత్వం లేదా హైడ్రా ఏదైనా చర్య తీసుకునే ధైర్యం చేయగలదా అని ప్రశ్నించింది. ఇలా రేవంత్ రెడ్డికి ఒక సవాల్. సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజీని కూల్చేసే దమ్ము, ధైర్యం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. అలాగే మనం కూడా ప్రశ్నించాలి. అది హైడ్రా గానీ రేవంత్ రెడ్డి గానీ ఇది ఒక పరీక్షనే. మరి చూడాలి రేపో ఎల్లుండో ఏమైతుంది అనేది కూడా ఖచ్చితంగా చూడాలి. సో ఆ గూగుల్ మ్యాప్లన్నీ కూడా మీకు సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి మిత్రులారా.